ఇప్పుడున్న సినిమాల్లో సాహిత్యం కరువైందా? కనుమరుగైందా? సాహిత్యం ఉంది, కనుమరుగేం కాలేదు, కరువు కూడా కాలేదు. సాహిత్యం కరువు అయితే సినిమానే ఉండదు. ముఖ్యంగా సినిమా సాహిత్యంలో మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చూసి బాగా కలిసివేసి సినిమాలు కానీ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇక సినిమాలు చూడకపోయినా పర్వాలేదు అని అనిపించే పరిస్థితి. సినిమా మీద ఇంత పిచ్చి ప్రేమ ఉన్న మీకు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీకేమనిపించింది? ఏమనిపించిందంటే సినిమాలు మారిపోతున్నాయి, ప్రేక్షకులు మారిపోతున్నారు, ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. సినిమా ఎందుకు ఇట్లా అయింది అని అంటే, పాత సినిమాలకి ప్రస్తుతం ఉన్న సినిమాలకి తేడా మీరు ఏం గమనించారు? పాత సినిమాల్లో మనుషులకు సంబంధించినటువంటి కథ ఉండేది, మనుషుల బంధాలకు సంబంధించినటువంటి పాటలు ఉండేవి. కానీ ప్రేయసి ప్రియుల బంధానికి సంబంధించినటువంటి విలువల్లో తేడా ఉంది. ఆనాడు ప్రియుడికి ఈ మధ్యకాలంలో నిజంగానే సినిమా కౌంట్ అనేది ఎలా పెరుగుతుందంటే, ఈ సినిమా రిలీజ్ అయింది ఇన్ని రోజుల్లో ఇన్ని కోట్లు వచ్చింది, సో హిట్. అది కూడా ఎట్లా వసూలు చేస్తున్నారంటే, అది మంచిగుందో చెడ్డగుందో తేలే లోపల, ప్రేక్షకులకు అర్థమయ్యే లోపల. ప్రజాస్వామ్యానికి రాజకీయ అంశాలు ఎంత ముఖ్యమో సామాజిక అంశాలు కూడా అంతే ముఖ్యం. అయితే ఈ సామాజిక అంశంలో సాహిత్యం, సినిమాలు అనేవి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మరి ప్రస్తుతం ఉన్న సినిమాల్లో సాహిత్యం, సున్నితత్వం, అలాగే భావ వ్యక్తీకరణ ఎలా ఉన్నాయి అనే అంశాల గురించి ప్రస్తుతం మనతో ప్రముఖ రచయిత, పోయెట్, అలాగే సాంగ్ రైటర్, ఒకప్పుడు మనకి తెలంగాణ సాహిత్య అకాడమీకి ఫస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో ఈ విషయాలన్నీ ఒకసారి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, సూటిగా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడున్న సినిమాల్లో సాహిత్యం కరువైందా? కనుమరుగైందా? సాహిత్యం ఉంది, కనుమరుగేం కాలేదు, కరువు కూడా కాలేదు. సాహిత్యం కరువు అయితే సినిమానే ఉండదు. కాబట్టి సాహిత్యం ఉంది. అది సాహిత్యం సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అనేది చర్చ. ఏదో ఒక సాహిత్యం లేకపోతే కథ ఉండదు, కథ ఉండకపోతే సినిమా ఉండదు, సినిమా ఉండకపోతే మాటలు ఉండవు, ఉండవు. కాబట్టి సాహిత్యం ఉంది, అది కరువు కాలేదు, కనుమరుగు కూడా కాలేదు. సాహిత్య విలువలు ఎట్లా ఉన్నాయి అని మాట్లాడితే సాహిత్య విలువలు కనుమరుగవుతున్నాయి. మా సాహిత్యంలో, ముఖ్యంగా సినిమా సాహిత్యంలో మానవీయ విలువలు కరువవుతున్నాయి, కనుమరుగవుతున్నాయి. అవి మాట్లాడుకోవచ్చు. అయితే జీవితానికి సాహిత్యానికి ఉండవలసినటువంటి ఒక సంబంధం మనకు గతంలో లాగా ఇవాళ సినిమాల్లో లేదేమోనని మనం అనుకుంటాం. అసలు సినిమాలు ఇప్పుడు సాధారణంగా మిమ్మల్ని తదుపరి ప్రశ్నలు అడిగే ముందు కూడా, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారా సార్? కొన్ని చూశాను, నేను అన్నీ చూడలేను. నేను మీరు సాహిత్యానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీరు. అటువంటి మీరు ఎన్నో పాత సినిమాలు అవన్నీ చూస్తూ వచ్చారు కదా. ఈ మధ్య కాలంలో చూసి బాగా కలిసివేసి అబ్బా అని బాధ వేసినటువంటి సినిమాలు కానీ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా మీకు? అంటే నేను ఒక రకంగా నేను కవి కాకముందు సినిమాల పట్ల బాగా పిచ్చి ఉండేది. నాకు విపరీతంగా సినిమాలు చూశాను. అన్నం తినకపోయినా సినిమాలు చూసేవాళ్ళం. మా వండుకోవడానికి బియ్యం ఇస్తే బియ్యం అమ్ముకొని సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. అవును, అప్పట్లో సినిమా అంత క్రేజ్ ఉండేది. సినిమాకి వేరే పాకెట్ మనీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు కనుక ఉన్న వాటిని అటు సర్ది అట్లా చూసే అలవాటు. అట్లాగే ఎక్కువ పైసలు అవుతాయని ఇంటర్వెల్ నుంచి చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్లో బోర్ కొట్టిన వాళ్ళు పాసులు అమ్మి వెళ్ళిపోయేవాళ్ళు. అవునా? వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర తక్కువ ధరకి పాసులు, అంటే ఆఫ్ రేట్కి పాసులు కొనుక్కొని లోపలికి పోయి చూసిన సందర్భాలు. అంత పిచ్చి ఉండేది. ఓకే. అయినా ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇక సినిమాలు చూడకపోయినా పర్వాలేదు అని అనిపించే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో మీకు బాధ అనిపించలేదా? ఎందుకంటే ఒకదాని మీద విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు, అది లేదు అన్నప్పుడు మనిషికి బాధ కలుగుతుంది. అలాగే సినిమా మీద ఇంత పిచ్చి ప్రేమ ఉన్న మీకు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీకేమనిపించింది? ఏమనిపించిందంటే సినిమాలు మారిపోతున్నాయి, ప్రేక్షకులు మారిపోతున్నారు, ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. సినిమా ఎందుకు ఇట్లా అయింది అని అంటే, ప్రేక్షకులు మారినప్పుడు, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారినప్పుడు సినిమాలలో విలువలు మారిపోతుంటాయి. మొదట సినిమాలకు ప్రేక్షకులు ఎవరు అని అంటే, కొత్తగా వచ్చిన తొలి రోజుల్లో కేవలం తాలూకాల్లో ఉన్న కొంతమంది మాత్రమే సినిమాలు చూసే పరిస్థితి ఉన్నప్పుడు భక్తి సినిమాలు ఎక్కువ మనకు మొదలైంది. భక్తి సినిమాలతో, పౌరాణిక సినిమాలతో మొదలైంది సినిమా చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర. తదనంతర కాలంలో
ఊర్లలో నుంచి బండ్లు కట్టుకొని వచ్చి సినిమా టాకీస్లోకి వచ్చి సినిమాలు చూసే ఒక వాతావరణం ఉండేది. అంటే గ్రామీణుల కోసం సినిమాలు తీయాల్సిన పరిస్థితి. అట్లాంటప్పుడు రైతు బిడ్డ, మాలపల్లి, మాలపిల్ల ఇట్లాంటి సినిమాలన్నీ వచ్చినాయి. అంటే జాతీయోద్యమం ఒకవైపు నడుస్తుంది, బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి స్వాతంత్రం కావాలనే ఉద్యమం నడుస్తుంది. అట్లాంటి టైంలో ఒక సామాజిక ప్రయోజనాన్ని, దేశ ప్రయోజనాన్ని ఆశించి సినిమాలు తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటి కోసం కొన్నిసార్లు గ్రామాలలో ఉండే వాళ్ళ జీవితం అందులో కనబడ్డప్పుడు, వాళ్ళ కష్టాలు అందులో కనబడ్డప్పుడు వాళ్ళు బండ్లు కట్టుకొని వచ్చి సినిమాలు చూసిపోయిన రోజులు ఉన్నాయి. అట్లా ప్రేక్షకులు మారుతూ వస్తున్నారు. తదనంతర కాలంలో పల్లెల్లో ఉండేటటువంటి గృహిణులు పట్టణాల్లోకి పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చి, వాళ్ళు పిల్లలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లేదా భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు టాకీస్లోకి వెళ్ళేటటువంటి రోజుల్లో అవి కేవలం ఆ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి సినిమాలు వచ్చినాయి. దాంట్లో కొన్నిసార్లు ఈ ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం లాంటి ఇద్దరు భార్యలు వాళ్ళతో ఎట్లా చేయాలి అనేటువంటి సినిమాలు, కొన్ని శోభన్ బాబు ఎక్కువ సినిమాలు అట్లా ప్రేక్షకులు మారారు. రాను రాను ఏమైందంటే ఇట్లా మారుతూ ప్రేక్షకులు మారుతూ వచ్చి ఇవాళ ఇంట్లోకి టీవీ వచ్చిన తర్వాత, ఓటీటీ వచ్చిన తర్వాత యువతరం మాత్రమే సినిమాల్లోకి పోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రేక్షకులుగా మారిపోయినారు. కాబట్టి వాళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నామని బాహాటంగా నిర్మాతలు, దర్శకులు చెప్పుకుంటారు. ఈ యువత అనే అంశానికి మనం వద్దాం సార్. ఎందుకంటే ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం ఈ చర్చ పెట్టుకునేది కూడా వాళ్ళ కోసమే. ఎందుకు అనంటే సాహిత్యము అనే పదం కానీ లేకపోతే దానికి సంబంధించిన తెలుగు పదాలు, చక్కనైన పదాలు వినడానికి కూడా యూత్ ఇష్టంగా లేరనమాట. వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా దూరపు కొండల్లాగా వాళ్ళకి అవి, కాకపోతే నునుపుగా కనిపించట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టుగానే సినిమాలు ఎలా మారుతూ వచ్చాయి, పాత సినిమాలకి ప్రస్తుతం ఉన్న సినిమాలకి తేడా మీరు ఏం గమనించారు? అంటే పాత సినిమాల్లో మనుషులకు సంబంధించినటువంటి కథ ఉండేది, మనుషుల బంధాలకు సంబంధించినటువంటి పాటలు ఉండేవి. అది ప్రేయసి ప్రియులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రేయసి ప్రియుల బంధానికి సంబంధించినటువంటి విలువల్లో తేడా ఉంది. ఆనాడు ప్రియుడికి మీద ప్రేయసికి కొంచెం ఇష్టమై కాకనో లేదా అనేక కారణాల వల్ల దూరం అయితే, వాళ్ళ ప్రేమ విఫలమైతే, సినిమాల్లో ఉండేటటువంటి నాయకుడు లేదా హీరో పాత్ర నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా అని పాడుకున్నారు. అంటే తాను ప్రేమించిన ప్రేయసి పట్ల ఉండే ప్రేమను చాటుకోవడానికి గౌరవంగా నీవెక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అనేటటువంటి విలువ ఆనాడు ప్రేమలో ఉంది. చాలా ఉదాత్తమైన విలువ. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నా కొన్ని కారణాల వల్ల దూరమైనా తిరిగి ఆ ప్రియుడు కానీ ఆ ప్రియురాలు కానీ అవతలి వాళ్ళ సుఖం కోరుకున్నట్టుగా కనబడుతుంది, తోటి వాళ్ళ సుఖం కోరుకున్నట్టు కనబడుతుంది. దాంతో పాటు గౌరవం కూడా అలాగే ఉంటుంది. అలా ఉంచుకున్నారు. ఎప్పుడు కనబడ్డా అంత దూరం, అంత గౌరవం కాపాడుకున్నారు. అంటే వాళ్ళైనా సుఖంగా ఉండాలని కోరుకున్నారు. నీ సుఖమే నే కోరుకున్నా అన్నాడు అందుకే కవి. అలాంటి దశ నుంచి ఇవాళ ప్రేమ అనేటువంటిది ఇప్పుడు కూడా ఉన్నది, కానీ దానికోసం నన్ను ఇష్టపడకపోతే ఆమెనే ఉండొద్దు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకప్పుడేమో నీ సుఖం కోరుకున్నా అన్నాడు, ఒకసారి నువ్వు నన్ను గనక ప్రేమించకపోతే నువ్వు భూమి మీదనే ఉండొద్దు అనేటటువంటి వాతావరణం ఇవాళ వచ్చింది. కనుక ఇవాళ ఎవరైతే అడ్డమొస్తున్న వాళ్ళ మీద హీరోకు కోపం వస్తుంది. ఉదాహరణకు వాళ్ళ నాన్న ఏదో అన్నాడు, వాళ్ళ నాన్న ఏదో అని వాళ్ళని విడదీసేటటువంటి కార్యక్రమం జరిగితే వాళ్ళ నాన్న మీద కోపం వస్తుంది. అప్పుడు పాట ఏం పాడతాడంటే ఎవడే సుబ్రహ్మణ్యం అని పాట పాడతాడు. ఎవడే సుబ్రహ్మణ్యం అంటే అమ్మాయిని కన్న నాన్న. అమ్మాయిని కన్న నాన్న ఏదో మాట మానేస్తుంది, ఆమె మాట మానింది. పాట ఏంటిది అంటే, మాట మానింది మంట రేపింది, నన్ను కాదని నాన్న కరెక్ట్ అని ఇంట్లో ఉన్నది, ఇంట్లో పన్నది అని పాడి ఎవడే సుబ్రహ్మణ్యం అంటే అమ్మాయిని కని పెంచినటువంటి అతన్ని గౌరవించేటటువంటి ఓపిక కానీ, ఆ విలువ కానీ, ఆ ప్రేమ కానీ, వాళ్ళ ప్రేమను కాపాడుకోవాలనేటువంటి ఒక పట్టుదల కానీ ఇప్పుడు లేకపోవడం అనేటువంటిది ఉంది. ఒకటి అవునా కాదా తొందరగా తేలాలి. అమ్మాయిని కూడా అట్లనే అడుగుతాడు, నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తున్నా అని చెప్పు, ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పు, ప్రేమించకపోతే నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించడానికి లేదు.
అసలు మాట్లాడడానికి కూడా వీలు మాట్లాడడానికి వీల్లేదు, నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడడానికి వీల్లేదు. అట్లాంటి సమయాల్లోనే ఇవాళ చాలా దారుణమైన హింసలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి అడ్డం వస్తే నాన్ననైనా అంటాడు, దానికి అడ్డం వస్తే అమ్మనైనా అంటాడు, ఇంకెవరు అడ్డం వస్తే వాళ్ళని అంటారు. ఆఖరికి ఆమెనే అడ్డు తిరిగితే ఆమెను కూడా భూమి మీద నుంచి నిర్మూలిస్తాడు. ఇలాంటి ఒక వాతావరణం వచ్చింది. నేను యూత్ మీద నాకేమీ ఇది లేదు, కానీ యూత్కు, కానీ వాళ్ళు అర్థం యువతకు ప్రేమ మీద సరైనటువంటి అభిప్రాయం కలిగించవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది, ఈ సినిమాల మీద ఉన్నది, ఈ సాహిత్యం మీద ఉన్నది. ఈ సాహిత్యం సినిమాల విషయానికే వద్దాము. ఈ బాధ్యత ఉంది కదా, మరి ఆ బాధ్యత లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటున్నా అంటే, ఒకప్పుడు మనం చూసుకుందాము, పాత సినిమాలే చూస్తే మనకి మిస్సమ్మ కావచ్చు, లేకపోతే తోడికోడలు కావచ్చు, దేవదాసు, ఇటువంటి మంచి లవ్ సినిమాలు ఉన్నాయి. లేకపోతే అందరినీ మంచిగా చలాకీగా నవ్వించేటటువంటి ఏప్రిల్ 1 విడుదల, ఇటువంటి సినిమాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నవలల్లో నుంచి తీసుకున్న సినిమాలే. అవన్నీ ఎంత బంపర్ హిట్, సూపర్ హిట్ అయిన సినిమాలు. మరి అదే రీతిలో ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు? ఇదే చెప్తున్నా కదా, ప్రేక్షకులు మారిపోయారు. ప్రేక్షకులు యువతరం మాత్రమే ఉన్నారు కనుక యువతను ఆకర్షించాలంటే చవకబారుతనంతో ఆకర్షించేటటువంటి పద్ధతులు వెతుకుతున్నారు. ఉదాహరణకి అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లాస్ రూమ్లోకి వెళ్ళి, హీరో క్లాస్ రూమ్లోకి వెళ్ళి, అంటే నేను కూడా సినిమా చూడలేదు వాస్తవంగా, నేను బిట్స్గా చూశాను. అంటే ఆ బిట్స్ చూస్తేనే ఇంకా సినిమా చూడాలని అనిపించలేదు. క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళతో చెప్తాడు ఏమంటే, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఇగో పలానా అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు ఇష్టం అమ్మాయి, ఆమెను తప్ప ఆమె జోలికి మీరు ఎవరు రాకూడదు, ఆమె తప్ప మీ మిగతా ఇంకెవరు మీరు ఇష్టపడ్డా ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నీకు సంబంధం ఉండడం ఉండకపోవడం కాదు, అమ్మాయిలు, మిగతా అమ్మాయిలు కూడా చాలా ఆరోగ్యంగా, చాలా విద్యకు అనుకూలంగా వాళ్ళు ఉండి చదువుకొని సుఖంగా ఉండాలి కదా. మీ ఇష్టం అంటే ఏమన్నట్టు అర్థం? నాకు ఆమె ఇష్టము, ఆమె తప్ప మిగతా మీ ఇష్టం అంటే మిగతా ఇష్టం మీ ఇద్దరికి ఉంటుంది, మగవాళ్లకు ఈ హీరోకు ఉంటుంది, కానీ మరి ఆడవాళ్ళకు ఉండదు ఇష్టం. ఆమె ఇష్టాలు కూడా ఉంటాయి కదా, ఆమె తల్లిదండ్రుల ఇష్టాలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అంతే కదా, తను డిసైడ్ చేస్తే ఎట్లయితుంది? ఇలాంటి ఒక వాతావరణం ఏర్పడి అవి సమాజంలో ఎట్లాంటి ప్రభావం ఇస్తున్నాయి, దాని మీద ఎవరైనా రియాక్ట్ అయితే వాళ్ళతో వీళ్ళకుండే వాళ్ళ పట్ల వీళ్ళకుండే అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు సరిగ్గా ఎనలైజ్ చేసుకోవటం లేదు. నేను యాంకర్ ఇంటర్వ్యూ కూడా చూసిన, TV9 యాంకర్ ఒక ఆమె, ఈ అర్జున్ రెడ్డి హీరో విజయ్ని, దేవరకొండ విజయ్, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, మీరు ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్లాంటి ఈ చీప్ డైలాగుల మీద, ఈ చౌకబారు సంభాషణలతో ఆకర్షించే పద్ధతి మీద ఆధారపడితే కష్టం కదా అంటే, ఉండకపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన. అంటే ఎక్కువ కాలం ఉండాలని కూడా అనుకోవట్లేదు, ఈ సినిమా ఆడితే చాలు, అట్లా అంతే, ఉన్న టైంలో ఈ సినిమా ఆడి స్టార్ అయిపోతే చాలు. అట్లా నాకు వ్యక్తిగతంగా విజయ్ మీద కానీ, వ్యక్తిగతంగా సందీప్ రెడ్డి మీద కానీ, ఎవరి మీద ఏమీ లేదు. కానీ సమాజంలో సినిమా అనేటువంటిది చాలా ప్రబలమైనటువంటి సాధనం, ప్రభావవంతమైనటువంటి సాధనం. అది సినిమా అనేది చాలా స్ట్రాంగ్ మీడియా, అది చాలా ప్రభావితం చేస్తుంది. అట్లా ప్రభావితం చేసేటటువంటి మీడియాతో ఎంత బాధ్యతతో ఉండాలి, ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ఆ బాధ్యతతో లేకుండా నా ఇష్టం మేము ఇట్లనే తీస్తాము అనే పద్ధతిలో మాట్లాడితే, ప్రొడ్యూసర్ మాట్లాడినా, డైరెక్టర్ మాట్లాడినా, హీరో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. దానికి కూడా రచయిత ఉంటాడు. రచయిత ఏం చేస్తాడు, మళ్ళీ నిర్మాత ఏది రాయమంటే లేదా దర్శకుడు ఏది రాయమంటే అది రాస్తారు. అట్లాంటి స్థితిలోకి రచయిత వెళ్ళడం నష్టమే సమాజానికి. దర్శకులు ప్రేక్షకులు చూస్తే చాలు అని అనుకోవటం వల్ల కూడా వస్తున్నటువంటి దుష్పరిణామం ఇది. ప్రేక్షకులు చూడడమే కాదు, ప్రేక్షకులు మంచి విలువలతో జీవించడం అనేది కూడా అవసరం. కాబట్టి ఈ విషయాలన్నీ ఇవాళ చర్చించి పట్టుదలగా వీళ్ళందరూ తీసేటటువంటి సినిమాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అని ఆలోచించాలి. అందుకని మొదట యువతలో అభిరుచి పెరగాలి. అంటే మంచి సినిమా ఏది, చెడ్డ సినిమా ఏది, సినిమాలో మంచి ఏది, చెడ్డ ఏది అనేది తేల్చుకోగలిగేటటువంటి విచక్షణ ఉంటే మంచిదే. అప్పుడేమో మంచి సినిమాను ప్రోత్సహించే వాళ్ళు, మీరు చెప్పిన మిస్సమ్మ, తోడికోడళ్ళు ఇలాంటి వచ్చే రోజుల్లో
ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాల్లో ప్రతి వ్యక్తి యొక్క అభిరుచి ఆ కుటుంబం తీర్చిదిద్దే అవకాశం ఉండేది. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇవాళ ఇద్దరు, ఇంకొకరు లేదా ఇంకొకరు, ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు అంతే. అంటే ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరి పిల్లల మీద Nuclear family ప్రభావం కి చేసే వచ్చేసింది పరిస్థితి లేదు. వాళ్ళ పట్ల గారాభం ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులకు. కాబట్టి మావాడు అట్లాంటి వాడు కాదంటాడే తప్ప మా వాడికి నేను చెప్తాను అనేటువంటి పరిస్థితి ఉండదు. పైగా ఈ మధ్యకాలంలో నేను యువతరంలో ఇంకో కొత్త పోకడ కూడా చూస్తున్నాను. ఏంటిది అని అంటే, అవును వాళ్ళు అయిపోయిన తరం, అవుట్డేటెడ్ తరం. ఎవరు? మేము. అవును. ఇది ఎట్లా అంటే వార్ నడుస్తుంది దీని గురించి 90s వర్సెస్ 20 అన్నట్టుగా. వాళ్ళకేం తెలుసు అనే ఫీలింగ్. వాళ్ళకేం తెలుసు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళు జీవించిన కాలం వేరు, మేము జీవిస్తున్న కాలం వేరు అని మాట్లాడుతున్నారు. అది ఏం బాధలేదు. అట్లా మాట్లాడడాన్ని కూడా మేము అర్థం చేసుకునేంత విశాలమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నాం. కానీ నీ జీవితం కూడా చెడిపోతుంది కదా, నువ్వు సమాజంలో ఎందుకు పనికొస్తావు? అట్లా అయినప్పుడు మేము మాట్లాడాలా వద్దా? చూస్తూ, ఒక సినిమాలైనా సరే, సాహిత్యమైనా సరే, బయట సమాజమైనా సరే, చూస్తూ ఆ సమాజాన్ని ఎంతో కొంత సరైనటువంటి దిశలో నడపడానికి ఎవరైనా ప్రయత్నం చేయాల్సిందే కదా. మా తరమే కాదు, ఏ తరమైనా చేయాలి. చేయకపోతే అది ఎక్కడిదో ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అది విధ్వంసం అయిపోతుంది. ఇప్పటికే విచ్ఛిన్నమైపోతున్నారు మనుషులు, విచ్ఛిన్నమైపోతున్నారు. అందుకని సార్ ఇదే అంశానికి వస్తే మీరు బాధ్యత మనకి ఇటు ఒక రకంగా మీడియాకి ఉంటుంది, అలాగే సినీ పరిశ్రమకు కూడా ఉంటుంది అని మీరు అన్నారు కదా. ఇప్పుడు అదే ఆ పరిశ్రమకే వస్తే ఆ పాత సినిమాలన్నీ మనం ఇప్పుడే అనుకున్నాం, నవలల్లో నుంచి తీసుకునేవారు. పాటలు కూడా ఎంత చక్కటి పదజాలాలతోటి, ఉపమాలంకారాలు, అదేమంటారు, ఇవన్నీ సందులు, సమాసాలు ఇవన్నీ చక్కగా వాడటము, ఇవన్నీ చాలా బాగుండేవన్నమాట. అవి ఎవరు కవి రాస్తున్న వాటి నుంచే పాటల్లాగా తీసుకొని హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ కవికి అలాగే సినిమా రచయితలకి అంటే వేరు వేరు వర్గాల్లాగా ఎందుకు అయ్యారని అంటారు? విడిపోయారు. విడిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మీరంతా ఎలా అంటే మీరు ఒక దగ్గర పుస్తకం మీరు రాసుకున్నారు, అది మన వరకే ఆగిపోతుంది అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రాసేది మాత్రం ప్రస్తుతానికి ఎవరికి కావాలో అది వాళ్ళకి చేరుతుంది. అంటే దానికి ఒకటే ఏంటంటే, సినిమా అప్పుడైనా ఇప్పుడైనా అది వ్యాపార ప్రయోజనం ప్రధానంగా ఉంటుంది. డబ్బులు రాకపోతే సినిమా ఫెయిల్. సినిమా ఫట్ అంటే ఎవరు చూడరు, సినిమా హిట్ అంటే అందరు చూస్తారు. సినిమా హిట్ కావడానికి ఏమి అప్పుడు కారణమైనాయి, ఇప్పుడు సినిమా హిట్ కావడానికి ఏమి కారణమైనాయి? ఇప్పుడు సినిమా హిట్ కావడానికి సోషల్ మీడియా, తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టి తీసింది, లేదా ఎక్కువ స్టార్డమ్ ఉన్నటువంటి, స్టార్ వాల్యూ ఉన్నటువంటి, ఎక్కువ లాంగ్వేజ్లో తీసింది, ఎక్కువ అట్టహాసంతో తీసిన సినిమాలే ఇవాళ చాలామంది దృష్టికి వస్తాయి. ఇప్పుడు కల్కి ఉంది అనుకోండి, కల్కి ఏముంది అలా చూసి ఎంతమంది అర్థం చేసుకున్నారు? అర్థం అవుతుందా? అది ఏమర్థం అవుతుంది? కానీ మా ప్రభాస్, మా ఆయన ఎవరు డైరెక్టర్ పేరు ఏదో ఉంది, నాగశ్విన్ అనేట ఆయన మా డైరెక్టర్. ఇట్లా అనుకొని విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇస్తే, పబ్లిసిటీ అది కరిగిపోయే లోపల సినిమా డబ్బులు వచ్చేయాలి. 600 కోట్లు ఎంతో పెట్టారన్న, 600 కోట్లు కనీసం 10 సినిమాలు తీయొచ్చు. అవును, వచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో నిజంగానే సినిమా కౌంట్ అనేది ఎలా పెరుగుతుందంటే, ఈ సినిమా రిలీజ్ అయింది ఇన్ని రోజుల్లో ఇన్ని కోట్లు వచ్చింది, సో హిట్. అది కూడా ఎట్లా వసూలు చేస్తున్నారంటే, అది మంచిగుందో చెడ్డగుందో తేలే లోపల, ప్రేక్షకులు అర్థమయ్యే లోపల డబ్బులు వచ్చేయాలి. అంటే ఏకకాలంలో 200 ప్రింట్లు, 2000 ప్రింట్లు, 5000 ప్రింట్లు చేసి ఒకసారి విడుదల చేయాలి. వీళ్ళందరూ ఒక పబ్లిక్ టాక్ వస్తుంది కదా, ప్రేక్షకులకి సంబంధించిన ఒక టాక్ వస్తుంది, బాగుందా లేదా అనేది. ఆ టాక్ వచ్చే లోపల వీళ్ళు డబ్బులు వచ్చేయాలి. అంత పబ్లిసిటీ మొదట ఇచ్చేసి, పబ్లిసిటీతో హోరెత్తించగొట్టి, ఆ తర్వాత వచ్చేటటువంటి డబ్బులు మొత్తం వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేస్తాయి. అప్పుడు ఫెయిల్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఇప్పుడు సినిమాలన్నీ అట్లా ఆడుతున్నాయి. కానీ సార్ ఇప్పుడు ఒక రకంగా మీరు చూసుకుంటే, అయితే మీరు అన్నదానికి ఇందాక నవలలుగా ఉన్నవి, నాటకాలుగా ఉన్నాయి. కన్యాశుల్కం గురజాడప్పారావు రాసినటువంటి నాటకం, అద్భుతమైనటువంటి నాటకం, అది సినిమాగా వచ్చింది. ఎన్టీ రామారావు, సావిత్రి వేశారు. అది సినిమాగా కూడా సక్సెస్ అయింది. చాలా మంచి, ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్నది. అట్లా సినిమాల్లో కూడా నవలల నుంచి వచ్చినటువంటి యారికపూడి కౌసల్యాదేవి అనే ఒక ఆమె ఉంది. ఆమె ప్రేమ్నగర్ అనే నవల రాసింది. ఆ ప్రేమ్నగర్ నవల అక్కినే నాగేశ్వరరావు వాణిశ్రీతో సినిమా తీస్తే చాలా డబ్బులు వచ్చినాయి.
ఆ ప్రొడ్యూసర్ కూడా అద్భుతంగా అసలు కొంత జరిగితే. అంటే పాత సినిమాల్లో ఎలా ఉండేది అని అంటే చిన్నపిల్లల క్యారెక్టర్స్ పెట్టినా కూడా వాళ్ళు అంటే ఇప్పుడు శరత్ చంద్ర నవలలు ఇవన్నీ చూసుకుంటే శరత్ మీరు నవలలు తీసేవాళ్ళు, దేవదాసు, నవలలు తీసుకుంటే అందులో మనకి దేవదాస్ కావచ్చు, తోడికోడలు. ఇంకొకటి తోడికోడలు, కానీ అందులో చిన్నపిల్లల క్యారెక్టర్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే దానికి ఒక సమయం సందర్భం వాళ్ళకి ఇచ్చే డైలాగ్స్ ఇవన్నీ చాలా సున్నితంగా ఉండేవి. ఇప్పుడు ఆ సున్నితత్వం తగ్గింది అని అనుకోవచ్చా? సున్నితత్వం తగ్గింది, అదే చెప్పొచ్చేది. అప్పుడు ఏంటిదంటే దాన్ని ఆర్ట్గా చూశారు. వ్యాపార ప్రయోజనం ఉన్నప్పటికీ డబ్బులు పెట్టి ఎవరు డబ్బులు రానక్కర్లేదు అనే దృష్టి ఏం లేదు. కానీ డబ్బులు రావాలి, అదే సమయంలో సినిమా అనేది ఒక కళ, అది ఒక ఆర్ట్. దాంట్లో ఫోటోగ్రఫీ ఉంటుంది, దాంట్లో ఎడిటింగ్ ఉంటుంది, దాంట్లో డైలాగ్ ఉంటుంది, దాంట్లో స్టోరీ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఒక మిశ్రమ కళ. అది పండినప్పుడే సినిమా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఆ రోజున ఉండేది. ఇవాళ ఎంత తొందరగా అట్రాక్ట్ చేస్తే చాలు, అది కళ అనేటువంటి దాదాపు పక్కకు పడిపోయి డబ్బులు వస్తే చాలు. డబ్బులు రావడానికి మాటలతో వస్తే మాటలతో, బూతులతో వస్తే బూతులతో, సీన్స్, కొన్ని దృశ్యాలు. ఇప్పుడు ఉదాహరణకి అలా ఆమె చెప్పింది, నాకు తెలియదు, నేను సినిమా చూడలేదు కనుక అర్జున్ రెడ్డి నాకు తెలియదు, 32 లిప్ లాక్స్ ఉన్నాయి. అంటే అది ఉందో లేదో తెలీదు. వాస్తవానికి నేను కూడా ఆ సినిమా కంప్లీట్గా చూడలేదు. కాకపోతే ఈ జోనర్ తోటే మొత్తం అంతా పబ్లిసిటీ వెళ్ళింది, అది వాస్తవమే. ఇదే లెక్కబెట్టి చెప్పింది, యాంకరు లెక్కబెట్టి చెప్పింది. అవును. మరి అట్లాంటివి ఉన్నప్పుడు ఆ సీన్స్ కోసం చూసేవాళ్ళు ఉంటారు, ఆ మాటలు లేదా మీరు అన్నట్టు ఆ బూతులు ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాటి కోసం చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాటితో ఆకర్షించడం వేరు, అది ఒక ఆర్ట్ ఫామ్. ఈ ఆర్ట్కు జీవితానికి సంబంధం ఉంది, ఈ జీవితానికి సమాజానికి సంబంధం ఉంది. వీటన్నిటి చుట్టూ విలువలు ఉంటాయి. అవి మానవీయ విలువలు, ఆత్మీయమైనటువంటి విలువలు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉండాలి. కాబట్టి ప్రేమ అంటే ఇప్పుడు కేవలం యువతీ యువకుల మధ్యన ఉండేదే ప్రేమ అనుకుంటున్నారు, కానీ కాదు. ప్రేమ తల్లి కొడుకు మధ్యన కూడా ప్రేమ ఉంటుంది, తండ్రి కొడుకు మధ్యన ప్రేమ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇరుకు అయిపోయి రాను వచ్చి 100% లవ్ అంటాడు. అదే ఒక సినిమాలో 100% లవ్ ఎట్లా ఉంటుంది? మనిషి జీవితంలో తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఉంటారు. ఆప్తులకు వాళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వాలి కదా, ఎంతో కొంత. వాళ్ళ తర్వాత ఫ్రెండ్ ఉంటాడు కదా, అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. వాళ్ళకు చదువు చెప్పిన టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఇట్లా మీరు ఇచ్చుకుంటూ వస్తే ఒక 50-40 మిగిలితే అది మీ లవర్కి ఇస్తారు కావచ్చు, ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ 100% ఉండదు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇది వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, అటు సినిమా చెప్పడం లేదు. సాహిత్యంలో అవి వచ్చినా మీరు అన్నట్టు అది వాళ్ళ దాకా చేరడం లేదు. ఇది ఒక వరకే ఆగిపోతున్నది, కొంత దూరం ప్రయాణించి ఆగిపోతున్నది, వాళ్ళ దాకా చేరుకోవడం లేదు. సరే, ఇప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఒక సినిమా హిట్ అవ్వాలి అని అంటే పాటలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అసలు ఒక పాట వల్లే, పాట కోసం సినిమాకి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పాట హిట్ అవ్వడం అంటే ఒకప్పట్లో మంచి ఇవే ఇందాక మనం అనుకున్నట్టుగానే అన్ని అలంకారాలు వాడటము, వాటితో పాటు చక్కగా వర్ణించడము, అదంతా బాగుండేది, అద్భుతంగా. అసలు అమ్మాయి లేకపోయినా సరే ఉంది అన్నట్టుగా వర్ణించేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే బయట ఎవరన్నా ఒక మనిషి అనుకోకుండా కుర్చీ మర్తబెట్టి అని ఒక పదం వాడితే దాంతో ఒక పాట బీట్ కొట్టేసి అది పెట్టడము. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాట పెడితేనే చిన్నపిల్లలందరూ కూడా డ్యాన్స్ చేయడం, వేరే వాటికి స్పందించకపోవడం. సో దీని గురించి మీరేమంటారు? బీట్ అదే అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే సౌండ్స్ ఉంటాయి కదా, బీట్ అంటాం దాన్ని, లయ. దీనికి ఈ హోరెత్తేటటువంటి పాటలు ఇప్పుడు వస్తున్నాయి. అంటే వాయిద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో, డ్రమ్స్ కావచ్చు, లేకపోతే రకరకాల బీట్స్ ఉన్నాయి కదా, బీట్ని క్రియేట్ చేసేది తీన్మార్ అంటారు మన దగ్గర. ఈ బీట్ ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పుడు నాటు 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 అనే పాట ఉంది, RRRలో ఉంది. RRRలో నాటు నాటు పాటకి ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏముంది అందులో అని అంటే బీట్ మాత్రమే ఉంది. స్పీడ్గా చాలా వేగంగా పోటీపడి ఇద్దరు హీరోలు, అగ్ర హీరోలు డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ చేయగలిగేటటువంటి ఒక హైపు దాంట్లో ఉంది. ఆ హైపు ఏంటిదో తెలవక అప్పుడు ఆ సినిమాలోనే చూస్తే, సినిమా పిక్చరైజేషన్లో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పడిపోయారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఉండే ఆ పాట, డాన్స్ ఇవన్నీ చూస్తే ఆస్కార్లో ఉండే ప్రొడ్యూసర్లు పడిపోయారు, సారీ జడ్జెస్ పడిపోయారు, జ్యూరీ పడిపోయి దానికి ఉత్తమం ఫిదా అయిపోయారు.
ఇవి కాదది. దాంట్లో ఉండే వాల్యూస్, దాంట్లో ఉండే మీనింగ్, దాంట్లో ఉండేటటువంటి ఒక ఒక మనిషిని ఆకట్టుకునేటటువంటి అంశాలు అవి లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం. అయితే ఇవాళ బీట్ ఇంకా పరిస్థితి ఏంటంటే ఈ నాటు అన్న కొంత అర్థమవుతుందేమో, కానీ ఇవాళ ఇంకా కొన్ని పాటలు అయితే అవి ఏంటియో మనకు తెలియవు. అందులో సౌండ్లోనే కలిసిపోతుంది, ఈ గాయకుడు పాడే సౌండ్లో కలిసిపోతుంది. అది వినడానికి నేనైతే ఎంత దగ్గరుండి చెవి దగ్గర పెట్టుకొని ఇందులో ఏం రాశాడు అని చూస్తుంటే కూడా వినడంత ఇది వచ్చేసింది. మరి అందులో బీట్ ఎక్కువ ఉంటుందంటే బీట్ కూడా ఉండడం లేదు, కానీ దాన్ని సాగదీసి సన్నగా చేసి రకరకాల పద్ధతుల్లో చేసి ఆ మీనింగ్ను మాత్రం హింస చేస్తాం. అట్లాంటి స్థితి ఇవాళ మన తెలుగు తెలియని వాళ్ళు పాడడం. ఇప్పుడు రామ చిలకమ్మ అని రాశాడు రచయిత, రామచిలకమ్మ. ఈయన ఉదిత్ నారాయణ అని ఇంకో వేరే భాష గాయకుడు. ఆయన పాడేటప్పుడు ఏమంటాడు, రామచిలకమ్మ అని. తెలుగులో చిలకని రామచిలక అంటారు అనేది ఆయనకు తెలియాలి. అది తెలియకపోవడం వల్ల రామ్మ చిలకమ్మ అని ఆయన పాడాడు. రామ్మ చిలకమ్మ అనేది కూడా బాగానే ఉందని ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకున్నారు, అట్లాగే ఉంచేసారు. అది హిట్ అయిపోయింది. హిట్ కావడానికి దీనికి సంబంధం లేదు, కానీ రచయిత, గీత రచయిత ఏ అర్థంలో అది రాశాడు. జీవితమే సఫలము అని ఒకనాడు అనార్కలి అనే సినిమాలో ఆ పాట రాస్తే ఆ పాట కోసం కొన్ని వేల మంది వందల సార్లు చూసినటువంటి పరిస్థితి. అందులో వర్ణించేటప్పుడు అనారు పూల తోటలా అంటాడు. అంటే జీవితం ఎట్లుండాలనంటే దానిమ్మ తోట, అనారు పూల తోటలా అని పాడుతుంటే కూడా లాలిత్యం అంతా ఒలుకుతుంది, ఆ జిక్కి పాడుతుంది. ఆ పాట ఎంత ఆర్ద్రంగా రాశాడో, ఎంత అందంగా రాశాడో అంత అందంగా ఆమె గొంతులో పలుకుతుంది. అంత అంజలీదేవి ముఖంలో అంత అద్భుతంగా అందంగా ఎక్స్ప్రెషన్ కూడా ముఖ కవలికల్లో ఆమె పాడుతున్నప్పుడు ఒక చిన్న ఇట్లా అంటుంది, ఆ నారు పూల తోటలా అని ఇట్లా అన్నప్పుడు ఆ కనుబొమ్మలు ఎగిరేయటం కానీ లేదా ముఖంలో ఉండేటటువంటి ఆ కదలిక చూసినప్పుడు ఇంత మైన్యూట్గా ఇంత సూక్ష్మంగా చూసేటటువంటి ఓపిక ఇవ్వాలి లేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఆ అద్భుతాన్ని ఆస్వాదించే తత్వం ఇంకా ఎవరిలో రాలేదని. పెరగాలి అది దానికి. అయితే ఇప్పుడు పాటల విషయానికే వస్తే మీకు బాగా నచ్చిన పాట ఏంటి సార్? అంటే ఇప్పటి వరకు కూడా బాగా మంచి పదజాలాలు కనిపించినటువంటి, ఇటువంటి అర్థాలు ఉన్నటువంటి మీకు నచ్చిన పాటలు, ఇప్పుడు ఉన్న పాటల్లో ఇంకా ఏవి జోడిస్తే బాగుంటుంది అలా రావాలి అని అంటే? అప్పుడు కథ ఉండేది కనుక కథ చుట్టూ పాటలు ఉండేవి. నిజానికి ఇప్పుడు ఆ కథకు వర్తించే విధంగా పాటలు ఉండేవి. ఉదాహరణకు శ్రీశ్రీ గారు కళ కానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలిసేయకు అని ఒక పాట ఉంటుంది, వెలుగు నీడలని. అవునవును. ఆ పాట విన్న తర్వాత మద్రాస్ బీచ్లో, మెరీనా బీచ్లో ఒక ఆయన ఉద్యోగం వస్తలేదు, జీవితం వ్యర్థమైపోయింది, ఇంకా చచ్చిపోదాం అనుకొని సముద్రంలో పడి చనిపోదాం అనుకొని పోతూ ఉన్నప్పుడు ఆ తోపుడు బండిలో పల్లీలు అమ్ముకునే వాళ్ళ బండిలో రేడియో ఉంది, ఆ రేడియోలోంచి ఈ పాట వచ్చిందట. ఈ పాట వస్తే ఆ పాట విన్నాడు ఈయన, బతుకు కన్నీటి ధారలలోన బలిసేయకు. దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏముంటుందంటే, అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. అంటే సముద్రం అనేటువంటిది ఉంటుంది, కన్నీటి సముద్రమే అది. కన్నీటి సముద్రంలో ఏముంటుందట, అడుగున ఒక ఆనిముత్యం ఉంది, అది వెతుక్కోవడం అనేది ధీరుడి యొక్క లక్షణం, పోరాడి గెలుచుకోవడం. అందులో ఈది లోతుల్లోకి వెళ్ళి ఆ ఆనిముత్యాన్ని బయటికి తీసుకోవటం అనేటువంటిది అది ధీరుడి యొక్క లక్షణం, హీరో యొక్క లక్షణం. ఆ హీరో అనేటువంటి వాడు అట్లా ఉండాలి అనే అర్థమై ఆయన చనిపోతా అనుకున్నోడు బతికి మళ్ళీ తర్వాత జీవితంలో వచ్చి ఉద్యోగం సాధించి జీవితాన్ని గెలుచుకొని రకరకాల పద్ధతులు జీవించాడని చెప్తారు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలామందిని ప్రేరేపితం చేసేటటువంటి పాటలు ఆనాడు వచ్చాయి. ఒకవేళ కష్టాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మోటివేట్ చేసే పాటలు ఉండేవి, మిమ్మల్ని నైతికంగా తీర్చిదిద్దే మీకు వెన్నుదన్నుగా ఉండే పాటలు వచ్చేవి. ఇవాళ అవి లేవు. మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పోయినులే, మాటలు రాని కోకిలమ్మ పాడునులే. అది ఒకసారి పూత రాలిపోయిందని బాధపడకయా, తిరిగి మళ్ళీ పూస్తుంది. ఆ వసంతకాలం రాగానే మళ్ళీ దానికి పూత వస్తుంది, కాస్తుంది. ఆ మామిడి పూత తిని కోయిల పాడుతుంది, పాట కోసం ఉండు,
అని చెప్పగలిగినటువంటి పాటలు అప్పుడు వచ్చి కొన్ని కొన్ని స్వయంగా ప్రకృతి నుంచి వచ్చేటువంటి సందర్భాలని మంచి పదజాలను అమర్చి మంచి పాటలు ఇచ్చారు. కొన్ని కొన్ని విరోధాభాస అలంకారాలాగా అంటే ఏవైతే కావో వాటి నుంచి కూడా మంచిగా అవి అవుతున్నట్టుగానే రాసిన సందర్భాలు ఉన్నాయి. చూపెట్టే పరిస్థితి అసలు ఉండేది. ఫస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఒక స్పష్టమైన మంచి కనీసం బేసిక్ తెలుగు అన్నా కూడా మన పిల్లలకు వచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు తెలుగు కూడా రాకపోవడానికి మనకి అందులో ఎడ్యుకేషన్ ఒక్కటే కారణమా, ఇంకా ఏవేవి కారణం అని అంటారు మీరు? అన్ని కారణాలు ఉన్నాయి. ఒక ఎడ్యుకేషనే కాదు, అన్ని రకాలుగా సమాజంలో విలువలన్నీ మారిపోతున్నాయి. ఇవాళ డబ్బు సంపాదించిన వాడే గొప్పవాడు. ఒకప్పుడు అట్లా కాదు. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఏం సంపాదించాడు? ఉన్న అంగి షర్ట్ అంటాం కదా, ఈ పైన వేసుకునే ఇది కూడా తీసేసి ఊరికే అంగవస్త్రం కప్పుకొని తిరిగాడు. ఆయన జాతి పిత అన్నాం. ఎందుకన్నాం జాతి పిత అని? ఆయన డబ్బు సంపాదించాడా? కోట్ల, మిలియన్సా? కాదు, స్వాతంత్రం కోసం కొట్లాడాడు. భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఆయన కూడా అందరిలో భాగంగా ఆయన కొట్లాడాడు. అట్లాంటి త్యాగ పురుషుల యొక్క విలువలు, ఆదర్శాలు అన్నీ నడిపించినాయి కొంతకాలం. ఆ తర్వాత దానికోసం కొట్లాడే పని లేదు. మన జీవితం పూర్వం ఎట్లుండాలనేది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు రావటమే అన్నీ అమరాలే. అన్నీ అమరాలంటే అమరుతాయా? బాగా సంపన్నుడు అనిల్, మన ఎవరు, అదానియా, అంబానీ తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు 2000 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. అందరి నాన్నలకు 2000 కోట్లు ఉంటాయా? ఉండవు కదా. మేము చదువుకోవడానికి 2 పూటలు తిండి కూడా లేకుండా చదువుకున్నాం మేము. మరి అంబానీతో పోల్చుకుంటే 2000 కోట్లు కావాలంటే అవుతుందా? సినిమాలల్లో డైలాగులు ఏం పెడతారంటే, సినిమాలల్లో నువ్వు చంద్రబాబు నాయుడు లాగా ఎక్కువ ఎందుకు సంపాదించలేదని హీరో అడుగుతాడు తండ్రిని. ఇట్లాంటి డైలాగులు పెడతారు. కామెడీ లాగా కించపరచడం. అంటే నాన్నల్ని కించపరిస్తే నిన్ను కన్న వాళ్ళను, పెంచిన వాళ్ళను, నీ ముఖంలో చిన్న సంతోషం కలిగితే, నీ ముఖంలో ఒక నవ్వు చూస్తే వాళ్ళు నవ్వి ఆనందపడినటువంటి రోజులు, నీకు మార్కులు వస్తే వాళ్ళు బుగ్గ మీద అద్భుతంగా ముద్దు పెట్టినటువంటి వాళ్ళను, వీళ్ళందరినీ నువ్వు కేవలం డబ్బుల్లోంచి చూసేటటువంటి పరిస్థితి ఉంటే ఎట్లయితుంది? ఇవన్నీ మాట్లాడితే మీరు అవుట్డేటెడ్, మీరు పనికిరాను. మేము పనికిరాని వాళ్ళం కాదు. నువ్వు పనికొచ్చి ఏం చేస్తున్నావు? మేము 80 ఏళ్ళుగా లేదా 70 ఏళ్ళుగా 90 ఏళ్ళుగా కొన్ని విలువలతోని జీవించి ఉండొచ్చు, లేదా ఒక సమాజానికి ఒక సందేశం ఇచ్చి ఉండవచ్చు. ఇవాళ మేము రాసిన సాహిత్యం కావచ్చు, లేదా మేము జీవించిన జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఆదర్శంగా ఉంటాయి. మరి మీరేంటి? నేను ఇక్కడ సూటిగా ప్రశ్నించడం అని కాదు, కానీ మరి అట్లా అందరికీ డబ్బు అమరనప్పుడు వాళ్ళు జీవితంలో ఇంకా కోల్పోవాల్సిందేనా, వదులుకోవాల్సిందేనా? జీవితాన్ని గెలవటం అనేటువంటిది కూడా ఒక పట్టుదల కావాలి. అలాంటి పాటలు, అలాంటి మాటలు, అలాంటి సినిమాలు కూడా ఇవాళ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను అంటున్నాను. నాకు ఇష్టమైన పాటలు అంటే బాగా ప్రేమకు సంబంధించినటువంటి పాటలు ఇష్టమైనవి ఉన్నాయి. సామాజిక ప్రయోజనం ఇప్పటిలాగా కళ కానిది, విలువైనది, జీవిత సందేశం ఇచ్చేటటువంటి పాటలు ఇష్టమైనవి. మంచి హాస్యం పాటలు కూడా ఉంటాయి. కాశీకి పోయాను రామహరే అని, చేతుల డబ్బులు పోయేనే అని పేకాడితే డబ్బులు పోతే డబ్బుల మీద ఒక పాట ఉంటుంది. రేలంగి నరసింహారావు పాడతాడు. రేలంగి పాట, ఆ పేకాట్లో డబ్బులు పోగొట్టుకున్న వాడి పరిస్థితి ఎట్లుంటుంది. అట్లనే ఇల్లరికం పోయినటువంటి అల్లుడి యొక్క కష్టాలు ఎట్లుంటాయి. ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవిస్తే తెలుసులే. ఇట్లాంటి హాస్య పాటలు కూడా ఉంటాయి, అవి కూడా ఇష్టమై ఉంటాయి. ప్రేమలో వచ్చేసరికి అంతే కదా చక్కగా వస్తాడు నారాజు ఈరోజు. అల్లూరి సీతారామరాజులో ఒకే ప్రేమ పాట ఉంటుంది. ఒక ప్రేమ పాట ఇది నారాయణ రెడ్డి గారు రాశారు. వస్తాడు నారాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలో అని ఇట్లా చక్కగా ఉంటాయి. అందులో పదాలు కానీ, మాట కానీ, దానికి వచ్చినటువంటి మ్యూజిక్ కానీ, దాని భావం కానీ విని ఆనందించగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు పాటలు సాహిత్యంలో అంటే సినిమాలు అలాగే పాటల్లో సాహిత్యాన్ని మనం చూసాం. ఇప్పుడు నటుల విషయానికి వస్తే వాళ్ళ నటులను ఒకప్పుడు చూపించిన విధానం, ఇప్పుడు చూపించిన విధానం ఎలా ఉంది? అంటే ఆ సున్నితత్వం అనేది ఎలా ఉంది? అంటే అదే ఇక్కడికి వచ్చేసరికి ఏంటిదంటే, నటులు అప్పుడు రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, కాంతారావు కానీ వీళ్ళందరూ నాటకాలు వేసి నాటకాల్లో పేరు తెచ్చుకొని ప్రజల మెప్పు పొంది తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. జమున కానీ, సావిత్రి కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కొంత 1-2 నాటకాలు వేసి వచ్చారు. హీరోయిన్లు అయినా సరే, హీరోలు అయినా సరే. ఇప్పుడు హీరోలు సూటిగా వస్తారు.
ఎందుకంటే వాళ్ళ తండ్రులు సినిమా హీరోలుగా అప్పటికే మెగాస్టార్లు అయ్యి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చినా సరే డైరెక్ట్ సిక్స్ ప్యాక్ తోటో ఇంకేదో అట్లా వచ్చేస్తారు. అట్లా వచ్చేసినప్పుడు ఈయనకి డైలాగ్ డెలివరీలో కూడా కరెక్ట్గా తెలుగు పదాలు ఎట్లా పలకాలో తెలియదు. ఇంగ్లీష్ మీడియం చదువుకొని వస్తే తప్పు కాదు, కానీ ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చినా కూడా తెలుగు పలికేటప్పుడు తెలుగు పదం యొక్క స్వరూపం ఏంటిది, దాని యొక్క అర్థం ఏంటిది, దాని యొక్క భావం ఏంటిది అనేది తెలుసుకొని పలకగలిగేటటువంటి ఒక శిక్షణ ఆ నటులకు ఉండాలి. అది ఉండటం లేదు. అది ఉండకుండా చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ప్రాంతంలోనో ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నారు. దానికి ఒక 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 శిక్షణ ఉండటం లేదు. ఆ తెలుగు యొక్క మీనింగ్, ఆ పదం యొక్క మీనింగ్ వాళ్ళు తెలుసుకోవటం లేదు. కాబట్టి నటులు ఇప్పుడు బేసికల్గా ఉండేటటువంటి ఆ ట్రైనింగ్ కానీ భాషకు సంబంధించిన పరిచయం కానీ ఉండటం లేదు. కాబట్టి ఆ పదాన్ని ఎట్లా ఉచ్చరించాలో తెలియనటువంటి పరిస్థితులలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు పడ్డదా అని ఒక మాట ఉన్నది. నేను ఎక్కడో వింటున్నాను ఈ మధ్య, ఆ అమ్మాయి నీకు పడ్డదా? ఏంటిది అది? పడుడేంటిది? ఈ మాటలన్నీ సినిమాల్లోకి వచ్చేసినాయి. ఈ సినిమాల్లోకి వచ్చినాక హీరోని అడిగితే ఈయన ఏమంటాడు, ఈ నటుడిని అడిగితే ఏమంటాడు, లేదా దర్శకుడిని అడిగితే ఏమంటాడు అంటే అది జీవితంలో ఉందా లేదా అంటాడు. జీవితంలో పడ్డది అనేది కొద్దిమంది అంటారు. ఆ అమ్మాయి పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అమ్మాయిని పట్టుకొని అమ్మాయి నీకు పడ్డదా లేదురా అని అన్నారు. అట్లనే ఇంకేదో కొత్త సినిమా వస్తున్నట్టున్నది, ఉరుకు పటేలా ఏదో సినిమా, ఏదో ట్రైలర్ చూశాను నిన్న. మీరు అన్న తర్వాత ట్రైలర్ చూశాను. చూస్తే దాంట్లో ఏముందంటే, నిన్ను చూస్తే కుక్క పిల్ల కూడా పడదు, అమ్మాయి ఎట్లా పడ్డదిరా అంటాడు. కుక్క పిల్ల కూడా పడదట. అంటే ఈ ఈ ఈ డైలాగులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఈ నటులకు దీని అర్థం ఏంటిది, దీని పర్యవసానం ఏంటిది అనేది నటులకు తెలియదు. డైరెక్టర్లకు కూడా దీని అర్థం ఏంటిది, పర్యవసానం ఏంటిది, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. మరి ఒక హీరోయిన్ను కూడా గౌరవించేటటువంటి బాధ్యత డైరెక్టర్కి ఉంటుంది కదా, ఉండాలి కదా. వాళ్ళే మొత్తం డిక్టేట్ చేస్తున్నారు, చూపించేదే వాళ్ళు కాబట్టి ఆ విలువలు మీరు సమాజానికి అందించాలన్నప్పుడు, అంటే మీరు డబ్బులు కావాలి, కరెక్టే, వద్దంటలేను నేను, డబ్బులు చేసుకుంటున్నైనా సరే ఏం చెప్తున్నా మనం సమాజానికి అనేది కూడా చాలా కీలకం కదా. ఇవాళ ఏంది, గతంలోనేమో ఓ 10 కథలు చదివి, ఓ 10 నవళ్ళు చదివి సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని తీసుకునే ఓపిక ఉండేది. ఇప్పుడు ఏంది, అన్నీ ఆ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, లేకపోతే ఇంకొక ఇరాన్ సినిమాలు, ఇంకేవో రకరకాల సినిమాలన్నీ ఒక దగ్గర వేసుకొని, హాలీవుడ్ సినిమాలు అన్నీ వేసుకొని చూడాలి. దాంట్లో ఒక 5 టీం ఉంటుంది, స్టోరీ టీం, రైటర్స్ టీం ఉంటుంది. ఆ రైటర్స్ టీం అంతా కూర్చొని ఒక్కొక్క సన్నివేశం వాళ్ళ దేంట్లో ఏది బాగుంటే అది కత్తిరియాలి, మన సినిమాలు పెట్టాలి. అంటే ఏంటి, అది వాళ్ళకి సరిపోతుంది, నీకు సరిపోతుందా? సరిపోదు కదా. ఆ తేడా తెలియకపోతే కష్టమవుతుంది. మన స్థాయిని మనమే తగ్గించుకుంటాం. అందుకని తెలుగు నేర్చుకోవాలి, తెలుగు ఉచ్చారణ ఎట్లుంటుందో నేర్చుకోవాలి, పదం యొక్క అర్థం ఏంటిదో భావం ఏంటిదో కూడా నేర్చుకోవాలి. ఒక మాట అనడంతోనే సరిపోదు, దాన్ని ఎట్లాంటి అర్థంలో మనం వాడుతున్నాము, దాని యొక్క ఫలితం, ప్రభావం ఎట్లా ఉంటుంది సమాజం మీద అనేది కూడా చూసుకోవాలి. అట్లా చూసుకోకపోతే ఎవరేమైపోతే నాకేంటిది. అదే అర్జున్ రెడ్డిలో అగ్లీ ఆంటీస్ అంటాడు, అగ్లీ ఆంటీస్ అంట. దాంట్లో ఫ్లైట్లో ప్రయాణం చేసి వస్తాడు, ఆయన హీరోతో అంటుంటాడు, ఒక్క ఆంటీ బాగాలేదు, అగ్లీ ఆంటీస్ అంటాడు, అగ్లీగా ఉన్నారు ఆంటీస్ అని. అంటే ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వింటున్నారు ఎవరన్నా? మొత్తంలో ప్రతి దాంట్లో ఎక్కడో ఒక చోట పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతి డైలాగ్లో అశ్లీలతని జోడించడం అనేది అవమానించడం, అశ్లీలత అంటే షార్ట్ కట్ అన్నమాట, తొందరగా ఆకర్షించడానికి ఇది ఒక పద్ధతి. అవును. అందుకని ఆ తొందరగా ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు సరైనటువంటి కాదు. నటులు అట్లనే వచ్చారు, దర్శకులు కూడా అట్లనే వస్తున్నారు, రచయితలు కూడా వందల కొద్దీ నవలలు, సాహిత్యం చదివి, కథలు చదివి, వేల కథలు చదివి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఒకప్పుడు ఉండేటటువంటి రైటర్స్ వేరు, ఇవాళ ఉండేటటువంటి రైటర్స్ ఎందుకు చదవాలని కూడా మాట్లాడుతారు. సరే, ఇప్పుడు ఈ సినిమాల్లో నటుల విషయంలో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక మహిళను చూద్దాం మనం. ఒక మహిళను చూస్తే అప్పటి మహిళని, అది టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్ కానివ్వండి, వాళ్ళని ఎలా చూపించేవారు, ఇప్పుడు ఎలా చూపిస్తున్నారు అంటారు మీరు? అదే చాలా గౌరవంగా చూపించేవాళ్ళు. వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి అన్ని రకాలుగా వాళ్ళని గౌరవంగా చూపించేవాళ్ళు. ఇల్లాలు అని అంటే, లేదా ఒక ప్రియురాలు అంటే
ఆమెను గౌరవంగా చూసేటటువంటి పరిస్థితి, చక్కగా కనీసం అంత దూరంగా ఉండి నడిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. పరిచయం అయ్యేదాకా చెరో సైకిల్ పట్టుకొని నడిచినటువంటి సందర్భం మనం చూస్తాం. అంత దూరంగా ఉండే పరిస్థితి. అంటే నేను దగ్గరికి రావడం, దూరం రావడం అనే దాని గురించి మాట్లాడలేదు. అవతలి మనిషి మీద మనకు గౌరవం ఉందా లేదా. ఇప్పుడు వచ్చేసరికి ఏమే అంటాడు, అంటే హీరోయిన్ను పట్టుకొని ఏమే అంటాడు, ఏందే నీకు ఏం కావాలి అంటాడు, ఏందే ఏమే, ఇలాంటి మాటలన్నీ ఆమె మీద గౌరవం పెంచేవి కాదు. అట్లనే హీరోయిన్ ఏమంటుంది, వీడిని పట్టుకొని ఏరా ఏం కావాలరా అంటది, రారా పోరా అంటది. అంటే రారా పోరా అనగానే ఏదన్నా వస్తుందా, ఏదైనా పోతుందా అంటే అనొచ్చు. అదొక హక్కుగా ఫీల్ అయిపోతుంది. దాంతో దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది చూసుకోకుండా మీ ఆత్మీయత, మీ ప్రేమ, మీ అన్యోన్యత, వీటన్నిటికీ అది కొలమానం కాదు. రా అనుకోవడమే కొలమానం కాదు. మీరు పరస్పరం గౌరవించుకున్నారా లేదా అనేది చాలా కీలకం. అందుకని వస్త్రధారణ దగ్గర లేదా మీరు మాట్లాడే తీరులో, ఆ మాట్లాడే తీరులో కూడా ఉంటుంది. అంటే ఒకే డైలాగు, ఒకే మాట, అది సందర్భాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ఉచ్చారణ ధోరణిని బట్టి అర్థం వస్తుంది. అమ్మ అనే మాట ప్రేమగా అనడం వేరు, కోపంగా అట్లా మీకు చాలా ఉన్నాయి. అంటే మీ రేంజ్ ఎట్లుంటుందో ఆ రేంజ్లో అవమానిస్తున్నాడా లేదా అనేటువంటిది మీ రేంజ్లోనే తెలిసిపోతుంది, మీ ఉచ్చారణ శైలిలో తెలిసిపోతుంది. అట్లా ఈ మాటలో అది వస్తుంది. పాటలో రకంగా ఆ మహిళలది కూడా ఒక తప్పు అని అనొచ్చా సార్? ఎందుకు అని అంటే ఒకప్పుడు మహిళలకి సమానత్వం అది ఇది అని పోరాడే మహిళలే ఇప్పుడు కామెడీగా ఫ్రీగా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం అనే పేరుతో ఇండైరెక్ట్ అవమానకరపు మాటలు అనడం కావచ్చు, లేకపోతే కామెడీ చేస్తూ ఒకటి గుచ్చినట్టు మాట అనేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్లనే కదా అంటున్నారు అని నేను అంటాను. అంటే ఈ వయసు వరుస నడుస్తున్నది. జీవితంలో ఎప్పుడో ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఒకరికి నడుస్తుంది. ఒక ఆమె కుటుంబ నేపథ్యాన్ని బట్టి చాలా గారాభంగా సరాసరి జీవితంలోకి వచ్చిన ఆమె హీరోని పట్టుకొని ఏమన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడవచ్చు. ఆ మాట్లాడడం ఆమెకు చెల్లుతుంది. కానీ ఈయనకు అట్లనే మాట్లాడేటటువంటి అవకాశం చెల్లదు కదా. తర్వాత ఆ అమ్మాయిలాగే అందరికీ అంత ఆర్థిక స్తోమత కానీ, అంత సామాజిక హోదా కానీ, సమాజంలో ఆ రకమైనటువంటి పరిస్థితి కానీ అందరికీ ఉండదు కదా. అందరికీ ఉండడం అనేటువంటిది కూడా చాలా కీలకం కదా. ఒక ఆమె మాట్లాడి ఉంటే మాట్లాడిన వాళ్ళ పట్ల పొగరంటాం, ఇంకోటి అంటాం, ఏవో అంటాం. కానీ అది కాకుండా పరస్పర గౌరవం అనేటువంటిది కదా ఇవాళ కావాల్సింది. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది కావాలి. నీ ఆర్థిక స్థాయికి సంబంధం లేకుండా, నీ సామాజిక హోదాకు సంబంధం లేకుండా, నీ కుటుంబ నేపథ్యానికి సంబంధం లేకుండా అవతలి వాళ్లను గౌరవించడం అనేటువంటిది ఇవాళ కావాలి. అట్లా లేకపోవడం వలన ఏం జరుగుతుంది, చూడడంలోనే లోపం ఉంది. అమ్మాయిల్ని చూడడంలోనే లోపం ఉంది. అమ్మాయిలు ఎక్కడో దగ్గర ఒకరో ఇద్దరో రెచ్చగొట్టి ఉన్నారా లేరా అనేటువంటిది అక్కడ కొంచెం ఉండొచ్చు, ఇండివిజువల్ని బట్టి ఎక్కడో ఒకరిద్దరు ఉండొచ్చు. కానీ ఒకరిద్దరు రెచ్చగొడితే సమాజం అంతా అట్లా లేదుగా. సమాజం అంతా లేదు. సమాజంలో ఎక్కువ మంది నష్టపోతున్న ఆడవాళ్ళే ఉన్నారు. ఎక్కువ నష్టపోతున్న ఆడవాళ్ళే ఉన్నారు. మరి ఆ నష్టపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ మంది మహిళల గౌరవం పొందేటటువంటి విధంగా సినిమాలు ఉండాలి. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అనే పాట రాసి ఆ మాట అన్న తీరు, పలికే తీరు, డాన్సు అదంతా చూస్తే తప్పకుండా రెచ్చగొట్టే పద్ధతి ఉంటుంది. కానీ అందరు రెచ్చిపోతారా? అందరు రెచ్చిపోవటం అనేటువంటిది జరగదు. కానీ ఎక్కువ మంది రెచ్చిపోయినప్పుడు దుష్ఫలితాలు వస్తాయి. అందుకని సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. ఈ మీడియా ద్వారా చెప్పేటప్పుడు చాలా బాధ్యతతోని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నటులు, దర్శకులు కూడా ఆలోచించాలి. దర్శకులు కూడా ప్రధానంగా రచయితలు ఎక్కువ ఆలోచించాలేమో అని నేను అంటాను సార్. రచయితల చేతిలో ఏమి ఉండట్లేదు. రచయితలు కూడా ఆలోచించాలి. నేను రచయితలకు ఎగ్జంప్షన్ ఉందని కాదు, కానీ రచయితలు నిర్ణాయకమైనటువంటి స్థితిలో లేరు. అంటే డిక్టేట్ చేసే స్థితిలో లేరు. నేను ఇదే రాస్తా అంటే ఒకప్పుడు రచయిత ఇది రాస్తే వాళ్ళు రాసిందే చాలా బాగుందని అదే యాజ్ ఇట్ ఈస్ తీసుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు లేదు అట్లా. అందుకని ఆ గౌరవం కూడా మారిపోయింది. రచయిత పట్ల నిర్మాతకో దర్శకుడికో ఉండే గౌరవం కూడా మారిపోయింది. ఉదాహరణకి ఆత్రేయ గారు సినిమా పాట రాయడం కోసం నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆయన చుట్టూ తిరిగి, ఆయన ఇక్కడ కాదు నేను పలానా పార్కులో అయితే రాస్తా అంటే పార్కు తీసుకుపోయాడు, లేదు ఇక్కడ కాదు నేను మద్రాసులో అయితే రాస్తా అంటే మద్రాసుకు తీసుకుపోయాడు. ఇట్లా రకరకాలుగా తీసుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత విలువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఆయన రాయకపోతే రాసేదానికి ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంత విలువ ఇచ్చారు అంటే ఆత్రేయ మీదనే ఒక కామెంట్ ఉంది. ఆత్రేయ రాయక నిర్మాతలు నేర్పిస్తాడు, రాసి ప్రేక్షకులు నేర్పిస్తాడు. రాయక నిర్మాతలు నేర్పిస్తాడు అంటే తిప్పి తిప్పి వాళ్ళ ఖర్చు పెట్టించి నిర్మాతలు నేర్పిస్తాడు. కానీ రాసిన తర్వాత ఏంటిది అని అంటే ప్రేక్షకుల్ని ఏడిపిస్తే ప్రేక్షకులు ఏడ్చేటటువంటి కరుణ కలిగినటువంటి ఆర్ద్రమైనటువంటి డైలాగులు రాస్తాడు కనుక అందరూ సినిమా వచ్చి చూసి సినిమా హిట్ చేసేటటువంటి శక్తి ఆ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే సందర్భం మాట్లాడినందుకు ఆయనకు సంబంధించి అందరినీ కదిలించిన ఒక 2-3 లైన్లు ఏమన్నా ఇప్పుడు మన యూత్ ఎవరన్నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు వినడానికి మీ నోటి నుంచి ఒకసారి చెప్తారు. అంటే ఇప్పుడు ఆయన కొన్ని పాటల్లో అద్భుతంగా దానికి అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అని. అంటే మొత్తం జీవితానికి అన్వయమయ్యేటటువంటి అర్థం వచ్చే చరణం రాశాడు. అనుకున్నామని జరగవు అన్నీ. నువ్వు ఏవైతే అంటావు, నువ్వు కలెక్టర్ కావాలనుకుంటావు అవుతావా? కావు. కలెక్టర్ కావాలని అనుకుంటావు, లేకపోతే కోటి సంపాదించాలనుకుంటావు, లేదా అంబానీ కావాలనుకుంటావు, అవుతావా? కావు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. మనం అనుకోనంత మాత్రాన వచ్చేటి ఆగుతాయి. వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పోతూ ఉంటాం, ఎక్కడ ఏ మూల మీద ఏం జరుగుతుందో, ఎవరు ఎంత స్పీడ్గా నడుపుతారో, మన స్పీడ్గా నడపడం నా ఇష్టం అంటాం. కానీ స్పీడ్గా నడిపేవాడు ఆయన చనిపోవడం కాక ఇతరులను కూడా చంపేస్తాడు యాక్సిడెంట్ జరిగితే. కాబట్టి అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. మనిషి పాజిటివ్గా ఆలోచించాలి అనేటువంటి మాట చెప్పడానికి ఇట్లా వర్ణించాడు. అట్లాంటి అద్భుతమైనటువంటి వర్ణనలు చాలా ఉంటాయి తనలో. అందుకని ఏదో లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు. మనిషిలో తత్వం ఏంటిదంటే, మనిషి సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఏంటిదంటే, లేనిది వలిచేవు, ఉన్నది వదిలేవు. నీకేముందో నీ టాలెంట్ అనేటువంటి దాన్ని, నీ అందుబాటులో ఉన్నటువంటి నీ నైపుణ్యాల్ని వదులుకుంటావు. లేని దానికోసం ఎండమావులో వెంట పరిగెడుతుంటావు. అట్లా కాదు, నీలో ఉన్నది గుర్తించు. మౌనమే నీ భాష ఓగుమూగ మనస అని బాలచందర్ సినిమాలో ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒక పొరపాటుకు యుగములు కుమిలేవు. ఒక పొరపాటు చేసి యుగాలకు యుగాలు అయ్యో నేను తప్పు చేసిన ఇట్లా కాదు, యుగాలు కుమలవలసిన పని లేదు. నీలో ఏమున్నదో దాన్ని గుర్తించి దాన్ని పెంచుకుంటే నువ్వు పైకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పే పాట అది. అట్లా చాలా పాటల్లో ఆయన మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసుతోనే కష్టాలు వస్తున్నాయి అని రాసిన ప్రేమ్నగర్లో ఉంటుంది. ఇట్లా ఆత్రేయలో చాలా ఫిలాసాఫికల్గా ఉండే పాటలు చాలా ఉంటాయి. అందుకని ఇవన్నీ విన్నప్పుడు ఎవరికైనా ఒకసారి గుండె తడి అవుతుంది, ఆలోచన వస్తుంది, గుండె తడి అవుతుంది. మనం ఈ తప్పు చేయొద్దు అనుకుంటాం. కానీ అట్లా కాక నా ఇష్టం వచ్చినట్లు నేను రాస్తా, లేదా నేను ప్రేక్షకుడు నా హాల్కి వస్తే లేదు చాలు, లేదా నా సినిమా చూస్తే చాలు అనుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను డైలాగులు రాస్తా, నా పాటలు రాస్తా, ఎవడో సుబ్రహ్మణ్యం రాస్తా, ఇంకేదో రాస్తా అంటే అది రాస్తే రాయొచ్చు. కానీ దానివల్ల జరిగేటటువంటిది ఏంటిదంటే దుష్పరిణామం ఉంటుంది సమాజంలో, అభిరుచి తగ్గిపోతుంది. ఇవన్నీ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం మొత్తంగా కథ చచ్చిపోయింది, పాట పొలమారింది అని అంటే మీరేమంటారు? కథ జీవితం నుంచి దూరమైంది. ఏదో ఒక కథ ఉంటుంది. ఏం కథ ఉంది కల్కిలో అంటే మనం ఏం చెప్పలేము. నాకైతే కథ ఏం కనవాళ్ళే. అలా టెక్నాలజీ ఉంది తప్ప, గ్రాఫిక్స్ ఉన్నాయి తప్ప కథ లేదు. RRR అద్భుతంగా సక్సెస్ అయింది, అది ఆస్కార్ దాకా పోయింది. RRRలో కూడా కథ ఏంటిది అని అంటే చరిత్రను వక్రీకరించే కథ. కొమరం భీం పేరు పెట్టాడు, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాడు. వాళ్ళ జీవితంతో ఏమీ సంబంధం లేనటువంటి కథ అది. వాళ్ళిద్దరూ ఢిల్లీకి ఒకసారి వెళ్ళి వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. వాళ్ళు వేరు కాలాల్లో జీవించారు. కానీ ఇద్దరిని ఢిల్లీలో కలిపి ఇద్దరు బ్రిటిష్ వాళ్ళ సైన్యం వాళ్ళ శిబిరంలోకి వెళ్ళి అవన్నీ చేసినట్లుగా కథ సృష్టించి పెట్టి ఏమంటే నేను ఫ్యాంటసీ, ఇది కల్పన, ఇది నిజం కాదంటాడు. ఇది నిజం కాదు కరెక్టే, కానీ నువ్వు ఆ పేర్లు ఎందుకు వాడుకున్నావు? సీతారామరాజు అనే చరిత్రలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి త్యాగశీలుడి యొక్క పేరు ఎందుకు వాడుకున్నావు? కొమరం భీం గోండుల కోసం కొట్లాడిండు, ఆయన ప్రాణం ఇచ్చిండు, ఆయన పేరు ఎందుకు వాడుకున్నావు? ఆ పేర్లు వాడుకోవడంలో కమర్షియల్ పాయింట్ మాత్రమే చూస్తున్నాడు ఆయన, కానీ చరిత్రను వక్రీకరించడం దాంట్లో. కాబట్టి ఈ వక్రీకరణ అనేటువంటిది సరైంది కాదు. కథ చచ్చిపోయింది అని అనలేను, కానీ కథ
చవక పారింది, చులకనైంది, గ్రాఫిక్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది, అవును. టెక్నిక్ అనేది డామినేట్ చేస్తుంది. ఎప్పుడు జీవితాన్ని ఏ టెక్నిక్ అయినా సరే డామినేట్ చేయలేదు. జీవితమే అల్టిమేట్. ప్రేక్షకులు రాకపోతే నీ టెక్నిక్ ఫెయిల్ అవుతుందా, హిట్ అవుతుందా? ఫెయిల్ అవుతుంది. ప్రేక్షకులు జీవితంతో ఉన్నారు, వాళ్ళ జీవితంతో కనెక్ట్ అయ్యేటటువంటి కథలు రాయి, వాళ్ళ జీవితంతో కనెక్ట్ అయ్యేటటువంటి సినిమాలది. నిజానికి నువ్వు ఎన్ని కోట్లు పెడతావు నాకు సంబంధం లేదు, కానీ జీవితంతో సంబంధం కలిగి ఉండి మనుషుల దగ్గరికి చేరుకునే సినిమాలు తీసినప్పుడు మనుషులు ఆడిస్తారు దాన్ని. నువ్వు టెక్నాలజీ మీద ఆధారపడితే మొదటి గ్రాఫిక్స్ కనుక నీ చూస్తారు, రెండో గ్రాఫిక్స్ ఎవరు చూడాలి? అదే గ్రాఫిక్స్తో ఇంకో సినిమా తీస్తే పోతుంది కదా, ఇంకోటి ఏదో వచ్చే కదా, ఆది పురుష ఏదో వచ్చి అది పోయింది కదా, పోతుంది అది. ఎందుకంటే నువ్వు జీవితం మీద ఆధారపడి ఉంటే జీవితం నిన్ను గౌరవిస్తుంది, మనుషుల మీద ఆధారపడి ఉంటే మనుషులు నిన్ను గౌరవిస్తారు, విలువల మీద ఆధారపడి ఉంటే విలువలు నీలో చూస్తారు, చూసినప్పుడు మనుషులు వస్తారు. కాబట్టి కథ చచ్చిపోయింది అని అనలేను, కథ ఉంది, కథ ఏదో ఒకటి ఉంటుంది. కథ తప్పిపోయింది. నిజమైనటువంటి కథ ఇవాళ అవునన్నా కాదన్నా సాహిత్యం ఇంకా కమర్షియల్ కాలేదు కనుక, కవిత్వం కానీ కథలు కానీ నవలలు కానీ కమర్షియల్ కాలేదు. కమర్షియల్ కాకపోవడం అనేటువంటి దాని యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను. అవి పూర్తిగా ఇప్పటి యువతరానికి చేరుకోకపోవచ్చు, 500 కాపీలే వేయొచ్చు, 500 కాపీలు కూడా యువతరానికి చేరకపోవచ్చు. కానీ దాంట్లో మనుషుల్ని చెడగొట్టే అంశాలు లేవు, మనుషుల్ని మేలుకొల్పే అంశాలు ఉన్నాయి. అవును, వాస్తవం. దాశరథి ఎక్కడో అంటాడు, నిద్రపుచ్చే వీణ నాకెందుకు, మేలుకొల్పే వీణ కావాలంట. అవును. కాబట్టి మేలుకొల్పే అంశాలు కావాలి. ఆ మేలుకొల్పే అంశాలు కావాలన్నప్పుడు మేలుకొల్పే కథలు కావాలి, మేలుకొల్పే సినిమాలు కావాలి. అవి సాహిత్యంలో ఉన్నాయి. సాహిత్యం ఇవాళ కాకపోతే రేపైనా చదువుతారు, పుస్తకాల్లో ఉంటాయి కనుక ఇవాళ కాకపోతే రేపైనా చదువుతారు. నీ సినిమా వస్తుంది, అది పాత సినిమాలేమో ఇప్పటికీ వేసుకొని పదే చూస్తుంటారు, టీవీలో చూస్తుంటాం. అది 4వసారి 5వసారి మనకు బోరు కొడుతుంటుంది. మొన్న వచ్చింది కదా, మళ్ళీ వస్తుంది సినిమా, కానీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ కూర్చొని చూస్తాం. 50 సార్లు చూశాను, 60 సార్లు చూశాను, ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అన్నిసార్లు చూసినా మిస్ అమ్మ ఇప్పటికీ బోర్ రాదు. అవును. ఇప్పుడు చూసినా సరదాగా ఉంటుంది. గుండమ్మ కథ కూడా అట్లానే సరదాగా ఉంటుంది, కొన్ని జోకులు ఉంటాయి, ఒక పాట ఉంటుంది, చక్కటి అవన్నీ ఉంటాయి, సరదాగా నడిచిపోతుంది. కానీ ఇప్పుడు ఒక సినిమా ఒకసారి చూడడానికే కష్టమవుతుంది. చాలా తెచ్చిపెట్టుకొని చూశాను నేను, కలికి ఏముంది చూడాలని, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన. 8 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి జీవితం గురించి చెప్పాడు. సో మొత్తంగా ఇటు కథకి ప్రాణం పోయాలి అని అంటే సాహిత్యం ఖచ్చితంగా దానికి ఊపిరి పోయాలి అని. వీటన్నిటికీ జీవితం అమ్మా, వీటన్నిటి మూలం ఏంటిది అంటే జీవితం. సాహిత్యానికైనా, సినిమాకైనా, సంగీతానికైనా, నాట్యానికైనా వీటన్నిటికీ ఆధారం ఏంటిది అంటే జీవితం. మనిషి జీవితం, భూమిక జీవితం. ఈ జీవితం అనేటువంటి మనిషి జీవితం, సమాజ జీవితం, సంఘ జీవితం. కాబట్టి ఈ జీవితం అనేది అది కుటుంబ జీవితం కావచ్చు, సమాజ జీవితం కావచ్చు, వ్యక్తి జీవితం కావచ్చు, ఇవన్నీ మిళితమై ఒక అభిరుచి ప్రధానంగా, ప్రమాణాల ప్రధానంగా ఉంటే అది తప్పకుండా ఆ కథ రాణిస్తుంది, ఆ కథ మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఆ సినిమా తప్పనిసరిగా కలకాలం ఉంటుంది, కళగా ఉంటుంది, కలకాలం ఉంటుంది. అంటే కళగా ఉండడం అవసరమే, కలకాలం ఉండడం. ఎందుకు పదే సత్యజిత్ రాయ్ని గుర్తు చేసుకుంటాం, పతేర్ పాంచాలి తీసిండు. ఎందుకు గుర్తు చేసుకుంటాం పాత సినిమాల్ని? మల్లీశ్వరి అనే సినిమా ఉంది తెలుగులో, బుచ్చిబాబు కథ, అది బిఎన్ రెడ్డి తీశాడు. కృష్ణశాస్త్రి పాటలు ఉంటాయి, భానుమతి నటన, ఎన్టీ రామారావు నటన. ఇప్పుడు మనం చర్చిస్తున్న, సింపుల్గా మీరు చెప్పదలుచుకున్నది మనం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం చర్చిస్తున్న చాలా సినిమాలు మనం మాట్లాడుతున్నాము అంటే వాటిల్లో ఉన్న విలువలు అలా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడున్న సినిమాల గురించి అయినా ముందు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వాటికి ఆ విలువలు మళ్ళీ జోడించాల్సిన అవసరం ఉంది. అవును, ఆ విలువలు జోడించాలనే నేను చెప్పేది. అవి పాటలు వింటున్నామంటే పాటల్లో విలువలు ఉన్నాయి, మాటలు వింటున్నామంటే మాటల్లో విలువలు ఉన్నాయి, కథ చూస్తున్నాము లేదా తెలుసుకుంటున్నామంటే కథలో కూడా విలువలు ఉన్నాయి. అట్లా నటనలో కూడా ఎన్టీ రామారావు కానీ వీళ్ళు డైలాగ్ డెలివరీ కోసం ఎంత కష్టపడేవాళ్ళు. అలాంటి ఒక ఓపిక కానీ ఇవన్నీ కానీ ఇవాళ లేని పరిస్థితి రావటం వల్ల ఎట్లా మాట్లాడితే అట్లా ఆ హీరోకి చెప్పే పరిస్థితే ఉండదు. అట్లా మాట్లాడేటటువంటి మాటల వల్ల దానివల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా గ్రాఫిక్స్ చూపెట్టో లేదా అమ్మాయిల సగం బట్టలు వేసి చూపెట్టో
నీ సినిమా హిట్ చేసుకోవచ్చు కానీ ఆ సినిమా ఎప్పటికి ఉంటుందా ఉండదు అనేది నా ప్రశ్న. గలగల పారుతున్న గోదావరిలా అని కృష్ణ గౌరీ అనే సినిమాలో కృష్ణ మొదట పెట్టాడు. ఆ సినిమాలో హిట్ అయిన పాటను తిరిగి మహేష్ బాబు మళ్ళీ పెట్టాడు పోకిరిలో. అందులో పెట్టినప్పుడు ఆ గౌరీ సినిమాలో ఉన్నప్పుడు కృష్ణకు అనుకూలంగా ఆ పాట రాసి చిత్రీకరించినప్పుడు అక్కడ కోస్తాలో ఒక కాలువ, ఆ కాలువ పారుతుంటుంది. దాని పక్కకు దాంట్లో వర్ణించేటప్పుడు కడవలు మోసే పడతులు, నీళ్లు తెచ్చుకుపోయే పడతులు, నాగలి దున్నే రైతులు, వీళ్ళందరూ ఉంటారు అప్పుడు ఆ పాటలో. అదే పోకిరి దగ్గరికి వచ్చేసరికి ఇదే అల్లరి, సముద్రం అల్లరే నయం. సముద్రం ఉంటుంది, ఆ సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఆ ఒడ్డున మాట్లాడేటప్పుడు పాట యొక్క సారాంశం ఏముంటుంది, అందులో రైతులు ఉండరు, అందులో పడతులు ఉండరు, అందులో గ్రామం ఉండదు. అందులో ఏమంటాడంటే ఈ అల్లరే మేలు అంటాడు, ఈ అల్లరే నయం అంటాడు. అందుకని ఎగరడము దుంకడము అల్లరి ఇవరకే పోకే. సినిమాలు చూడండి, పేర్లు చూడండి, పోకిరి, టెంపర్, మిర్చి, ఇట్లాంటి పేర్లతో వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఇవి ఉండే. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలో ఏం చెప్పాడు, హిట్ సినిమా అది. పుష్ప 2 కూడా వస్తుంది, అవార్డు కూడా వచ్చింది. ఏం చెప్పాడంటే పుష్పలో మీకు తెలియంది కాదు, స్మగ్లింగ్లో షార్ప్గా పైకి ఎగరాలంటే ఎవరిని నమ్మక్కర్లేదు, ఎన్ని తప్పులు చేసైనా సరే వెళ్ళిపోతుండాలి, పైకి వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్పి పోలీసులనైనా సరే డిస్రెస్పెక్ట్ చేసేసి ఒక దగ్గర కూర్చోబెట్టి బట్టలు ఇంపించాలి. ఎస్ నువ్వు అట్లా ఊకుంటుందా సమాజం? ఇప్పుడు ఎవడైనా దాన్ని ప్రాక్టీస్లో పెట్టి ఒక స్మగ్లింగ్ చేయడానికి ఆ పని పెట్టి పోలీసులతో గొడవ పెట్టుకొని అటవీ శాఖ అధికారులతో గొడవ పెట్టుకుంటే ఆయన జైలు పాలవుతాడా, హీరో అవుతాడా? జైలు పాలు ఖచ్చితంగా. అసలు రెస్పెక్ట్ కూడా చేయరు కదా. ఎట్లా స్మగ్లింగ్ను హైలైట్ చేయడం ఏంది? ఆ స్మగ్లింగ్ని హైలైట్ చేసే క్రమంలో ఈ వ్యవస్థలో ఎవరిని గౌరవించకపోవడం ఏంటిది? పోలీస్ వ్యవస్థను కానీ, న్యాయ వ్యవస్థను కానీ, అటవీ శాఖను అంటే పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరినీ కూడా అట్లా చేస్తారు. అంటే సినిమా వరకు బాగానే ఉంది, అది ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తే ఎట్లా కష్టం. జైల్లోకి వెళ్తారు కదా వాళ్ళు, జైలుకి వెళ్తారు, జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ శిక్షపడి వాళ్ళ జీవితం సమాప్తం అవుతుంది దాంతో. కాబట్టి అది కాదు. అది ఎప్పుడైనా కూడా ఒకవేళ గతంలో సినిమాలు ఎట్లుండే అంటే పుష్ప లాంటి క్యారెక్టర్ని చేయవలసి వస్తే ఒక స్మగ్లర్ మిడిల్లోకి ఇంటర్వెల్ కాడికి వచ్చేసరికి అతను మారిపోయి మంచి మనిషిగా మారి ఆ హీరోయిన్ యొక్క ప్రభావం ఉంటుంది. నువ్వు మారితే చేసుకుంటా అంటుంది ఆమె. పాత సినిమాలు మనం చూసినట్టే కృష్ణంరాజు కొన్ని, శోభన్ బాబు కొన్ని ఉన్నాయి, ఖైదీ బాబాయ్ అట్లాంటి ఏవో సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలలో ఒక దశ దాకా చూసిన తర్వాత హీరోయిన్ను ఇష్టపడతాడు. హీరోయిన్ చాలా ఓపిక్గా ఇతన్ని మారుస్తుంది. ఇతన్ని మార్చి మంచి వైపు తీసుకొచ్చి సినిమా శుభం కాడికి వచ్చేసరికి ఫన్నీగా తీసుకున్నటువంటి మనం ఇందాక మాట్లాడుకున్న ఏప్రిల్ 1కి విడుదల, అందులో కూడా ఆ వ్యక్తి హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికే చాలా చేస్తాడు. అది హాస్యంగా ఉన్నా కూడా మళ్ళీ ఒక సందేశాన్ని ఇవ్వగలిగేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి చిట్ట చివరికి వచ్చేసరికి సినిమాలో మంచి వైపు నడిపించేటటువంటి ముగింపు ఉండేది. అవును. ఇప్పుడు మంచి వైపు నడిపించే ముగింపులు ఏం లేవు. 2, 3 ఏవో తీస్తారు, అవి అయినాక ఎప్పుడు ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఎండింగ్ అదే ఉంటుంది. ఈ ఎండింగ్ జీవితంలో ఎవరైనా ఆవేశపడిపోయి ఉద్వేగపడిపోయి ఆయన అది ప్రాక్టీస్ చేస్తే, దాన్ని ఆచరిస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అది కూడా గమనించుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే కథ, మాటలు, సంభాషణలు, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వ విలువలు, టెక్నాలజీ, నిర్మాణం, ఇవన్నీ ఉత్తమ సినిమాను నిర్మించడానికి ఉపయోగపడాలి. ఉత్తమ సినిమా అంటే జీవితాన్ని ఉత్తమంగా ఉదాత్తంగా చూపెట్టేటటువంటిదే ఉత్తమ సినిమా. జీవిత విలువల్ని, పాత్రల్ని, మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని ఉదాత్తంగా చూపెట్టాలి. ఆ ఉదాత్తంగా చూపెట్టేదే ఉత్తమ సినిమా. ఆ ఉత్తమ సినిమాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఖచ్చితంగా ఎన్నో
అంటే మనసు పెట్టి రాస్తారు కదా పుస్తకాలు. సో మీ టైంని ఇచ్చి కూడా చాలా వాస్తవాలను మాకు చూపించారు నిజంగానే. జీవిత వాస్తవాలు అవి ఎందులో అయితే మనకి కరువయ్యాయో వాటి గురించి కూడా మీరు వివరంగా చెప్పారు. మీరు సమయం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా మనకి నందిని సిద్ధారెడ్డి గారు చెప్పేది ఏంటి అని అంటే, ఒక కథకి ప్రాణం పోయాలి అని అంటే విలువలతో కూడిన సాహిత్యం ఖచ్చితంగా దానికి ఊపిరి పోయాలని చెప్పేసి మనకు చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని సందేశాత్మకమైనటువంటి ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మ్యాక్ టీవీ.